అందరికీ నమస్కారం. గతంలో చాలాసార్లు వీడియో 2, 3 నిమిషాలు ఉండేలాగా ఇద్దామని చెప్పేసి అనుకున్నా గానీ, దాని మీద స్టడీ చేస్తున్నప్పుడు అప్డేట్స్ వస్తుండేసరికి లెంత్ అయిపోతుంది. బట్ ఇక నుంచి ఏమనుకుంటున్నానంటే, ఆ వీడియోలో మనం ఏవైతే మెన్షన్ చేసుకుంటున్నాం అప్డేట్స్ అంటూ, అది ముందుగానే వచ్చి రాగానే వీడియోస్ ఇచ్చేద్దాం డిసైడ్ అయ్యాం. ఇప్పుడు ముందుగా ఇజ్రాయెల్‌కి సంబంధించి, ఇరాన్‌కి సంబంధించి యుద్ధం నడుస్తుంది. ఇరాన్ వచ్చేసి ముస్లిం దేశం. ఇజ్రాయెల్ వచ్చేసి యూదు దేశం. వాంటెడ్‌గానే ముస్లిం దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్‌ని లేకుండా చేయాలని గత కొన్ని దశాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాయి గానీ, ఇజ్రాయెల్ దెబ్బకి ఏమీ నిలబడట్ల. ఇటువంటి మూమెంట్‌లో ఇరాన్ మీద ఇప్పుడు ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేస్తుంది? ఇరాన్ వాళ్ళు ఏకంగా న్యూక్లియర్ వెపన్స్ రెడీ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉంటుంది ఐక్య సమితికి సంబంధించి. వాళ్ళు ఇరాన్ వెళ్ళి చూసినప్పుడు వీళ్ళు ఆల్మోస్ట్ న్యూక్లియర్ వెపన్స్ రెడీ చేసేందుకు రెడీ అయిపోయినారు అని చెప్తే, వీళ్ళు వచ్చేసి అంత సీన్ లేదు, ఆల్రెడీ ఆల్మోస్ట్ రెడీ చేసేసి ఉన్నారు, ప్రయోగించడం లేట్ అన్నట్టుగా ఏదో చెప్పుకొచ్చారు. ఇజ్రాయెల్ ఇంకా ఛాన్సే లేదని చెప్పేసి దాడులు చేసింది. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ప్రపంచానికి భారతదేశం వచ్చేసి విశ్వగురు అని అంటారు కదా, బట్ ప్రపంచానికి పెద్దన్న అన్నప్పుడు అమెరికా అంటారు కదా, అమెరికాకి అంత సీన్ లేదు. నిజమైన పెద్దన్న ఇజ్రాయెల్. మీలో చాలామంది యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. ఇక్కడ చిన్న లాజిక్ చెప్తే మీకు అర్థమైంది. ఇజ్రాయెల్ వచ్చేసి ఈ గల్ఫ్ రిలేటెడ్ చుట్టుపక్కల దేశాలలో ఎక్కడ కూడా ఏ దేశం కూడా న్యూక్లియర్ మిసైల్, న్యూక్లియర్ వెపన్ అవి రెడీ చేసినట్టు ఊరుకునేది కాదు. గతంలో సద్దాం హుస్సేన్ ఉన్నప్పుడు ఇరాక్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ రెడీ చేద్దాం మూమెంట్లోనే అమెరికా వద్దని చెప్పినా ఇజ్రాయెల్ దాడి చేసి వాటిని ఆపేసింది. అండ్ అంతకుముందు ఇరాన్ కానీ మరికొంతమంది ఇలా అంటున్నారు, ఆ వేలో కూడా వాళ్ళని కూడా ఆపేస్తుంది, సిరియా సైతం. ఇప్పుడు ఇరాన్ కూడా ఏంటి, న్యూక్లియర్ వెపన్స్. వాస్తవానికి ఈ న్యూక్లియర్ వెపన్స్ కనుక అది కనుక రెడీ చేసేసుకుంటే మాత్రం ఇక గల్ఫ్లో ఉన్నటువంటి ఏ దేశాలను సరే ఇప్పుడు అది చెప్పినట్టు వినాలి. పాకిస్తాన్తో మనం యుద్ధం వచ్చే సడన్గా ఎందుకు ఆపేస్తున్నాం, వాటి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి. ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికాకు సంబంధించి పలుసార్లు వచ్చేసి ఏమంటాడంటే, సరే వాళ్ళు రెడీ చేసుకున్నారు, వాళ్ళ మీద ఆంక్షలు పెడదాం, ఏం చేద్దాం అంటూ ఉంటాడు. బట్ ఇజ్రాయెల్ వచ్చేసి అలా కాదు. గల్ఫ్లో వెస్ట్ ఏషియాలో ఎక్కడన్నా కానీ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీ లేదు అంటే దానికి కారణం ఇజ్రాయెల్. ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఎవడైనా న్యూక్లియర్ వెపన్స్ రెడీ చేసినట్టే అవి ధ్వంసం చేసేస్తుంది. అలా ఇజ్రాయెల్ వాళ్ళు ఇప్పుడు ఇరాన్ మీద దాడులు చేసినందుకు గాను ఏకంగా అక్కడ ఉన్నటువంటి మిలిటరీ చీఫ్లు ఏంటి, న్యూక్లియర్ సైంటిస్టులు ఏంటి, మొత్తం ఖతం. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇరాన్ వాళ్ళు ఏకంగా ఇజ్రాయెల్లో ఉన్నటువంటి టెల్ అవీవ్ నగరం మీద దాడులు చేస్తున్నారు. వీళ్ళ యొక్క ఐరన్ డోమ్ ఉందిగా చూసారా, పైన డ్రోన్, దాన్ని ఏం చెప్పాలి, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. పాపం అందేందుకు కొంచెం ఎఫెక్ట్గా పనిచేయట్లేదు. దాంతో టెల్ అవీవ్లో ఉన్న కొన్ని నార్మల్ స్థావరాల మీద, ఇళ్ళ మీద కూడా ఈ మిసైల్స్ అవన్నీ పడిపోతూ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా యెమెన్ వచ్చి జాయిన్ అయిపోయింది. అది కూడా ముస్లిం కంట్రీ. ఏమని అంటున్నాడు, ఇరాన్కి మేము అండగా ఉంటాం, ఇరాన్తో కలిసి మేము దాడులు చేస్తామన్నారు. ఇజ్రాయెల్ ఒక్క దేశం, మిగతా ఏ దేశం ఇజ్రాయెల్ సపోర్టు డైరెక్ట్గా ఇవ్వట్లా. బట్ ఇండైరెక్ట్గా అన్నప్పుడు మన భారతదేశం ఉండిద్ది, అమెరికాలు అంతా ఉంటారు. చుట్టుపక్కల మొత్తం ముస్లిం దేశాలు, మధ్యలో ఒకే ఒక్క దేశం యూదు దేశం ఇజ్రాయెల్, మళ్ళీ చిన్న దేశం, అందరిని కూడా ఎదిరిస్తున్నాడు, అందరిని కూడా ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచుతున్నాడు. ఇప్పుడు ఇతన్ని పెద్దని అనకుండా ఏమనాలి, ఎందుకు గల్ఫ్లో కనుక ఎక్కడైనా సరే న్యూక్లియర్ వెపన్స్ కనుక రెడీ అయిపోతే ఇంకా ప్రళయం అన్నట్టే. అలా కానికుండా ఆపుతున్నాడు, కంట్రోల్ చేస్తున్నాడు. ఈవెన్ ప్రపంచ దేశాలు ఎక్కడెక్కడ ఉన్న దేశాలకు సంబంధించి కూడా టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తారు. వీరి యొక్క మొసాద్, వాళ్ళకి గూఢచార వ్యవస్థ ఉంది కదా మొసాద్, దానికి ఏదైనా అప్డేట్స్ తెలిస్తే ఏ దేశంలో ప్రమాదం కనుక ఉంటే ముందుగా అలర్ట్ చేస్తారు. ఇలా మనకు కూడా చాలాసార్లు సాయం చేశారు. సో అంతిమంగా ఈ వీడియో నేను చెప్పేది ఏంటంటే, 3వ ప్రపంచ యుద్ధం వచ్చింది, World War III అన్నట్టు చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. చూడండి, మరలా 2 minutes 3 minutes అన్నానా, మళ్ళీ అప్డేట్స్ మొత్తం చెప్పుకుంటూ పోతున్నాను. సరే, ఈ వీడియోలో మొత్తం చెప్తాను, ఓకేనా. World War III అన్నారు కదా, ఈ World War III అన్నప్పుడు ఏంటి, కొన్ని దేశాలు ఒకవైపు, కొన్ని దేశాలు ఒకవైపు ఉండాలి. బట్ ఇక్కడ వచ్చేసి ఇజ్రాయెల్కి అన్నప్పుడు ఆల్మోస్ట్ ప్రపంచ దేశంలో ఇజ్రాయెల్కి సపోర్ట్ ఉన్నట్టుగా ఉన్నా, బట్ ఏవి డైరెక్ట్గా ఇంకా రాలా. ఇక్కడ ఇరాన్కి మాత్రము ముస్లిం దేశంలో కూడా సపోర్ట్ ఇవ్వవు. సౌదీ అరేబియా ఏమంటుంది, ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మీద దాడి చేయడం కరెక్ట్ కాదండి, కానీ మేము ఇరాన్కి సపోర్ట్ ఇస్తున్నాం అనలా. ఎందుకంటే ఇరాన్లో ఉన్నది షియా ప్రభుత్వం, ఆల్ ఖమైనీ మెయిన్ పర్సన్, అతను ఒక రకం మత ఛాందసవాది లాంటి వ్యక్తి. ఇక్కడ వచ్చేసి చూసుకుని సౌదీ అరేబియా వచ్చి సున్నీలది, వీళ్ళకేలకే పడదు, పేరుకే ముస్లింలు, అల్లా ఒక్కడే దేవుడు అంటారు. బట్ మరల వర్గాలు సున్నీలు, షియాలు, ఇంకా వీళ్ళ వాళ్ళు ఉంటారు. దీనివల్ల ఏదో ఒక విధంగా ఇరాన్ నాశనం కావాలి, దాని ఆధిపత్యం ఉండకూడదని కోరుకునే సౌదీ అరేబియా. బట్ ఇప్పుడు యెమెన్ ఎందుకు తోడేయడం ఏంటంటే, ఎప్పటి నుంచో కూడా
ఇజ్రాయెల్ని అడ్డు తొలగించుకుందాం, ఇక మొత్తం కూడా మన బెల్టే, మన ముస్లిమ్సే ఉంటారు. ఈ జెరూసలేం వచ్చేసి పవిత్ర నగరం ఎవరికి? ముస్లింలకి, క్రిస్టియన్లకి అండ్ యూదులకి. ఆఫ్ కోర్స్ అక్కడ మత ప్రచారం చేయకూడదు, మత మార్పిళ్ళు చేయకూడదు, అండ్ క్రైస్తవులు చాలా తక్కువ ఉంటారు అక్కడ. ఏ క్రీస్తు పుట్టినటువంటి స్థలం ఏదైతే ఉందో, జెరూసలేమో బెత్లెహేం ఏదో అంటారు చూసారా, ఆ ఇజ్రాయెల్లోనే క్రైస్తవులు చాలా తక్కువ మంది, 1 or 2% ఉంటారు అంతే. బట్ ప్రపంచవ్యాప్తంగా అన్నప్పుడు క్రైస్తవులు ఎందుకు ఇంత ఇదిగా ఉన్నారంటే, మరలా చెప్తున్నా, మీరు నమ్మినప్పుడు ఇదే నిజం, మత వ్యాప్తి చేస్తూ వారికి నచ్చినటువంటి వాడిని బైబిల్లో పెడుతూ ఆనరున్నటువంటి పాలకులు వారికి తగ్గట్టుగా రూలింగ్ చేసుకుంటూ పోయారు. దానికోసం మతాన్ని వాడుకున్నారు. బట్ యూదులు వచ్చేసి ఎలాగా, ఇప్పటికి వాళ్ళు జీసస్ని వచ్చేసి దేవుడిగా గుర్తించరు, దేవుడి కుమారుడు కూడా గుర్తించరు, వాళ్ళు అందరిలాగా అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. అందుకే వాళ్ళ వేళ వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు విషయం నేను చెప్పేది, అక్కడ ముస్లింలకు సంబంధించి అన్నప్పుడు యూదులు ఎప్పుడైతే అక్కడి నుంచి వేరే చోట్లకి వెళ్ళిపోయారో, ఇక ముస్లింలు వచ్చేసి మొత్తం వాళ్ళ సామ్రాజ్యం అన్నట్టు చేసేసుకున్నారు. ఎగైనా మరలా World War II సమయం అప్పుడు ఇంకా ఆల్మోస్ట్ బల్క్ వేలో ఇజ్రాయెల్ వాళ్ళు, యూదులు అన్న వాళ్ళు వచ్చేసి ఉన్నారు. అంతకుముందు కూడా అప్పుడప్పుడు కొంతమంది వస్తుండే ఆడ ఈ స్థలాలు వెళ్ళుకుంటూ ప్రశాంతంగా బతుకుతూ ఉన్నారు. బట్ అక్కడ ఉన్నటువంటి ఈ పాలస్తీన్ అన్నట్టు ఉంది కదా, అక్కడ ఉన్నటువంటి ముస్లింలను ఏం చేస్తున్నారంటే, చుట్టుపక్కల ముస్లింస్ రెచ్చగొట్టి, అరే 2 దేశాలు అంటున్నారా, ఒప్పుకోవద్దురా, ఇజ్రాయెల్కి అసలు ఇప్పుడు దేశం కాదు అని చెప్పి హడావుడి చేశారు. దానివల్ల ఇన్ని సమస్యలు. సో ఇటువంటి మూమెంట్లో ఏమవుతుంది, ఇజ్రాయెల్లో ఉన్నటువంటి యూదులంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదుల్లో ఉన్నటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గ్రూప్ వాళ్ళు, అండ్ ప్రపంచ దేశాలకు సంబంధించి అన్నప్పుడు ద బెస్ట్ వేల టెక్నాలజీని ఇజ్రాయెల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు ముస్లిం దేశాల్లో యూనిటీ ఉండదు. యూదులని వ్యతిరేకిస్తూ క్రైస్తవ దేశాలు ఉన్నా టెక్నాలజీ పరంగా కావచ్చు, వాళ్ళ యొక్క మేధో సంపత్తి పరంగా చూసుకుంటూ ఉన్నప్పుడు వారిని చేరదీస్తుంటారు, మా వాళ్ళు అన్నట్టుగా అంటూనే ఉంటారు. అండ్ యూదులకి మనకు అసలు ఎక్కడ కూడా ఇబ్బంది అన్నది ఏమీ లేకపోగా మనిద్దరు ఫ్రెండ్స్గా ఉంటాం. సో భాయ్ అన్నట్టు ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు యూదులకు సంబంధించి వరల్డ్ వైడ్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక ఇరాను, ఈ సౌదీ అరేబియా ఇలా అన్నప్పుడు ముస్లిం దేశాలు వాళ్ళకే సంకేతం అనేది ఉండదు. అలాంటప్పుడు ప్రపంచ యుద్ధంగా ఎలా మారింది, అమెరికా వచ్చేసి ఖచ్చితంగా ఇజ్రాయెల్ సైడే ఉంటాడు. అండ్ ఇరాన్కి సంబంధించి అన్నప్పుడు ఇరాన్ ఆల్రెడీ చెప్పింది, ఇజ్రాయెల్ కూడా మా మీద దాడులు అంటున్నాడు, ఏదైనా జరిగితే నీదే బాధ్యత బాబు అని అమెరికాకి చెప్తే, అమెరికా వచ్చేసి నాకే సంబంధం లేదు, ఆ న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ముందు పక్కన పెట్టారా బాబు అన్నాడు. వాడు సస్యమేరా అన్నాడు. దెన్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాడు కానీ బట్ ఇండైరెక్ట్గా మొత్తం చూస్తున్నాడు అమెరికా వాడు. దెన్ రష్యా ఉక్రెయిన్ వాళ్ళ బాధల్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యుద్ధాల్లో వాళ్ళు ఉన్నారు. రష్యా సైలెంట్, అమెరికా లేదు, రష్యా లేదు. ఇంక ప్రపంచ యుద్ధం ఏడాది చైనా అనుకుందాం. చైనా వాడు వచ్చేసి సేమ్ మన పాకిస్తాన్కి ఎలాగైతే డ్రోన్స్, తోలు సప్లై చేశాడో అవి ఇరాన్ కూడా సప్లై చేశాడు. అవి వచ్చేసి తుస్సు అయిపోయినాయి, వాడు పరుగు పోయింది అడ్డంగా, మొన్న పోయింది, ఈ రోజు పోయింది. అండ్ చైనా వాడు ఎప్పుడు కూడా డైరెక్ట్ యుద్ధం అంటే వాడు రాడు, వేరే దేశాలు కొట్టుకుంటూ ఉంటే వెపన్స్ అన్న కాలం చెప్పండి మేము ఇస్తామని చెప్పేసి అంటాడు తప్ప, అది కూడా అమ్ముకుండా అంటాడు తప్ప, నేను నుంచి మీకు సాయం చేస్తాను అనడు. వాడు చాలా తెలియగలవాడు. మన దేశం అంటే పక్కన ఉంది కాబట్టి జనాభా పరంగా అన్నప్పుడు ఇద్దరు పోటాపోటీ ఉంటాం కాబట్టి ఇంకా ఏదో ఒక విధంగా ఆధిపత్యం చూపాలని చెప్పేసి ఆ పిచ్చి ధోరణి తప్ప వాడికి వేరేదైతే కాదు. సో అంతిమంగా వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ 3వ ప్రపంచ యుద్ధం వచ్చింది అని ఎవరైతే అనుకున్నారో భ్రమలలో దయచేసి వాటి నుంచి బయటపడండి. ఎందుకంటే ఇరాన్కి సపోర్ట్ మహా అయితే 1-2 దేశాలు తప్ప వేరేవి రావు. ఇక ఇజ్రాయెల్ అన్నప్పుడు వాళ్ళు శక్తివంతంగా ఉన్నారు, వారికి వేరే దేశాల సపోర్ట్ అవసరం లేదు. ఒకవేళ సపోర్ట్ కావాల్సి ఉన్నా సరే నార్మల్గా ఏ దేశాలు అవుతున్నాయి ఆ దేశాలతోనే తప్ప వేరే దేశాలు అయితే ఉండవు. మరలా చెప్తున్నా, బల్క్ వేలో ఒక 4-5 దేశాలు ఒకవైపు, ఇంకో 4-5 దేశాలు ఒకవైపు ఉంటే అప్పుడు ఏదైనా ప్రపంచ యుద్ధం అనుకోవచ్చు. ఇరాన్కి ఇప్పుడు ఏమైనా ఒక్కటే సపోర్ట్ ఇచ్చింది, మిగతా ఏ దేశం సపోర్ట్ ఇవ్వాల. ఇజ్రాయెల్ సంబంధించేసి వీళ్ళు ఒక్కలే చూసుకుంటారు, మిగతా ఎవరు కూడా ఇన్వాల్వ్ చేయనివారు వాళ్ళు. సో ఇంక ఇబ్బంది ఎక్కడ ఉంది చెప్పండి, ప్రపంచ యుద్ధం వచ్చేది రాదు. అయితే దీనివల్ల భారతదేశం కొన్ని నష్టాలు ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా అన్నప్పుడు కొన్ని నష్టాలు ఉన్నాయి. ఆ నష్టాలు ఏంటనేది సెపరేట్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేస్తాను.